Hello guys, welcome to my YouTube channel, The Family Diaries. వీడియో ఏంటి అన్నది మీకు థంబ్నెయిల్ చూస్తే ఈ పాటికి అర్థమే అయి ఉంటుంది. మేమైతే కొత్త కార్ కొన్నాము. సో దానికి పూజ చేయించడానికి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చిలుకూరు బాలాజీకి అయితే స్టార్ట్ అయ్యాము. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మాతో పాటు మీరు కూడా వచ్చి మేము ఎలా పూజ చేయించాము, ఎవరెవరు వెళ్ళాము ఏంటి అన్నది ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. వీళ్ళైతే మాకంటే ముందు స్టార్ట్ అయ్యారు. మేము ఫైనల్లీ అయితే వీళ్ళ దగ్గరికి రీచ్ అయ్యాము. అందరం ఒకే కార్లో సరిపోం కాబట్టి మా అమ్మ ఇంకా మా వదిన గాయత్రి, సాయి, నిక్కీ, జయగాడు, రాఘవేంద్ర అన్న వీళ్ళందరూ అయితే ఒక కార్లో వస్తున్నారు. అక్కడైతే రెడ్ సిగ్నల్ పడింది. సో అలాగే అలా వీడియో అయితే క్యాప్చర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిలుకూరు బాలాజీకి అయితే వెళ్తూ ఉన్నాం. వర్షం అయితే ముందు రోజు ఈవినింగ్ నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. చూడండి ఇప్పటికి కూడా వర్షం పడుతుంది. వర్షం పడడమే కాదు తెల్లగా మంచు అంతా ఉంది. ఇక్కడైతే అసలు బిల్డింగ్ కూడా కనిపించినంత మంచు అయితే మొత్తం ఉంది. కానీ చాలా బాగుంది క్లైమేట్. అలా కార్లో వెళ్తూ సాంగ్స్ పెట్టుకొని నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా కొద్దిసేపట్లో అయితే మేము చిలుకూరు బాలాజీకి రీచ్ అయిపోతాము. అక్కడ ఏం చేస్తాము ఏంటి అనేది కూడా చూపిస్తాము, చూసేయండి. ఇంక ఇప్పుడైతే చిలుకూరు బాలాజీకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా కార్ని అయితే డైరెక్ట్ లోపల తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కార్కి పూజ చేయించాలి కాబట్టి. అసలుకి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడికి వస్తే మనం పడ్డ బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవచ్చు. ఎందుకంటే అంత గుడ్ వైబ్స్ ఉంటాయి ఇక్కడ. అసలు మనలో తెలియని మనకే చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వెంటనే. అసలుకి ఆ వెంకటేశ్వర స్వామి లేనిదే మేము లేము అని ఎప్పుడు నమ్ముతాము. మాకు ఎంతో ఇష్టమైన దైవం ఆయన. అంతేకాకుండా మా ఇంటి దేవుడు కూడా ఆయనే కాబట్టి మేము ఏది తీసుకున్నా ఫస్ట్ ఆ తండ్రి దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంటాము. అది మాకున్న నమ్మకము. అంతేకాకుండా ఆయన
మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం ఏదో ఒక రకంగా మాకైతే అందిస్తూనే ఉన్నారు. కాబట్టి మేము ఆయననైతే ఎప్పటికీ మర్చిపోలేము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షః, మంగళాయతనో హరి 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 హరి. गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्, गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्, मनसि लसतु मम नित्यम्. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव, मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव. जनयन विधिन मुचिहरण मुख विबुध विनुत पद पद्मा, जल जनयन विधिन मुचिहरण मुख विबुध विनुत पद पद्मा, विबुध विनुत पद पद्मा. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव, मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव. जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी, भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी, जनन मरण भयहारी. मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव. ఇంక ఇప్పుడైతే కార్కి పూజ కంప్లీట్ చేసుకొని అందరం అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. లోపలైతే వీడియో తీసే అవకాశం ఉండదు, ఎందుకంటే వీడియో అలో లేదు. నాకు వీలైనంత వరకు ఎక్కడి వరకు అయితే వీడియో తీయగలను అక్కడి వరకు అయితే వీడియో తీసాను. ఎవరైనా చిలుకూరు బాలాజీ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేయండి. అదే కాకోకుండా తప్పనిసరిగా లైఫ్లో ఒక్కసారైనా ఈ తండ్రి దగ్గరకు వచ్చి ఆయన దర్శనం అయితే చేసుకొని వెళ్ళండి. అంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మాకు మంచి జరిగింది, మీకు కూడా జరగాలని కోరుకుంటూ ఈ మాట చెప్తున్నాను. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు. ఈ మాట అయితే కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది చెప్తాను, చూస్తూ ఉండండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అసలుకి ఇప్పుడు నవరాత్రులు కాబట్టి దేవుడిని అయితే చాలా బాగా అలంకరించారు. అసలు చాలా నిమ్మలంగా నిదానంగా దేవుని అయితే దర్శనం చేసుకొని ఇంకా ఇప్పుడైతే బయట తులసి మాలలు ఉన్నాయి దేవునికి వేసినవి, అవి తీసుకొని మన ఇంటికి కట్టుకున్నా మన వాహనాలకు కట్టుకున్నా మంచిదని చెప్పి మేమైతే అవి తీసుకొని ఇంక ఇప్పుడు బయటకు వచ్చాము. ఇంకా ఇక్కడైతే శివుడు ఉంటాడు, ఇంకా శివుని దర్శించుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. మమ పాపమపాకురు దేవా,
भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह ఇంక ఇప్పుడైతే టైం అయితే 1:30 అయిపోయింది. సో ఇంకా ఎలాగో లంచ్ టైం అయింది కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచే చింతపండు చిత్రాన్నము, ఇంకా వంకాయ కర్రీ, తెల్లన్నము, పెరుగు, ఇంకా వచ్చేసి దాంట్లో కాంబినేషన్గా శనగకాయల పొడి తీసుకొని వచ్చాము. సో అదంతా ఇప్పుడు ఇక్కడ అందరం కలిసి తిని కంప్లీట్ అయిన వెంటనే ఇంటికైతే స్టార్ట్ అవుతాము. మేము తిందామని అలా కారు ఆపమో లేదో లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సరే పడితే పడిందిలే అని చెప్పేసి అందరం కడుపు నిండా భోంచేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము. అసలు మేము పోయేటప్పుడైతే ఇదే రూట్లోనే పోయినాము, కానీ అప్పుడైతే ఇన్ని వాటర్ లేవు. మేము టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికే ఎన్ని వాటర్ వచ్చాయంటే అస్సలకి చాలా భయంగా ఉంది వాటర్ని చూస్తుంటే. పేరుకే సిటీ కానీ ఒక 2 రోజులు వదలకుండా వర్షం పడితే మొత్తం ఏర్లే పారుతుంది హైదరాబాదు. అసలుకి ఏ రూట్ని వెళ్ళినా కూడా వాటర్ అయితే ఇలా పారుతూనే ఉన్నాయి. ఆల్రెడీ అటు సైడ్ రోడ్ అయితే బ్లాక్ చేశారు. ఇటు సైడ్ వచ్చి చూస్తే ఇటు సైడ్ కూడా వాటర్ అయితే అలాగే ఉన్నాయి. అసలు మా అన్నయ్య బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చిన సాంగ్ అయితే మా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఇంకా ఆ సాంగ్ పెట్టుకొని అలా సాంగ్ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఫైనల్లీ
ఇంటికైతే వచ్చేసాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము.